గుంటూరు జిల్లా తెనాలిలో ఒక రోజువారీ కూలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం వెండి బయటపడింది. మహేంద్ర కాలనీలో వరి పొట్టు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వృద్ధురాలు గురవమ్మ ఇంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైస్ పుల్లింగ్ జరుగుతుంది అన్నటువంటి సమాచారంతో గురవమ్మ నివాసంలో తనిఖీలు చేపట్టారు. సోదాల్లో 800 గ్రాముల బంగారం, 13 కేజీల వెండి, 5,65,000 నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సొత్తంతా విజయవాడ చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేసే తన అల్లుడిదని గురవమ్మ చెబుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. గుంటూరు జిల్లా తెనాల్లో ఓ రోజువారీ కూలి ఇంట్లో దాదాపు కోటిన్నర విలువైనటువంటి బంగారము, వెండి, నగదు కూడా ఆ పోలీసులు గుర్తించడం అనేది సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం ఏదైతే ఆ తెనాల్లో ఉన్నాం, ఈ వీధిలోనే గురవమ్మ అనే ఒక మహిళ ఇంట్లో దాదాపు 15 కేజీల వెండి, 800 గ్రాముల బంగారం, 5,60,000 రూపాయల వరకు నగదు పోలీసులు గుర్తించారు. అయితే ఇక్కడ రైస్ పుల్లింగ్ జరుగుతుందంటూ ఒక సమాచారం అయితే మాత్రం గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కి వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఇక్కడ లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని తనిఖీలు చేయడానికి పంపించడం జరిగింది. ప్రస్తుతం మనం ఏదైతే విజువల్ చూస్తున్నామో ఇదే ఆ గురవమ్మ ఇల్లు. సో ఇది ఒక రకంగా రేకుల షెడ్ లాంటి ఇల్లు. అయితే ఈ ఇందిట్లోనే గురవమ్మ భర్తతో కలిసి ఉంటారు. దాదాపుగా వీళ్ళు ఏదైతే ఆ హోటళ్లకు సంబంధించి పొట్టు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా పొట్టు సప్లై చేస్తూ వీళ్ళు ఆ జీవనం కొనసాగిస్తూ పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఒక రోజువారీ కూలీ ఇంట్లో ఇంత స్థాయిలో దాదాపు 1,50,00,000కి పైగా విలువైనటువంటి బంగారం, వెండి, నగదు దొరకడంతో పోలీసులు ఏం జరిగింది, అసలు ఇంత నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత బంగారం, వెండి ఎక్కడి నుంచి వచ్చిందని గురవమ్మను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే తన అల్లుడు ఇదంతా కూడా తన అల్లుడు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడని కూడా ఆమె పోలీసులకి సమాచారం ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు గురవమ్మని అదుపులోకి తీసుకున్నారు. గురవమ్మని అదుపులోకి తీసుకొని అల్లుడు ఎక్కడ ఉంటారనే దాని మీద విచారణ చేశారు. సో అల్లుడైతే విజయవాడ భవానీపురంలోనే ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడని గురవమ్మ ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవాడ భవానీపురంలోనే ఆ చాక్లెట్ ఫ్యాక్టరీకి చేరుకున్నారు. అయితే అప్పటికే ఈ సమాచారం తెలుసుకున్నటువంటి ఏదైతే పోలీసులు తనిఖీలు నిర్వహించారు, బంగారము, వెండి, నగదు పట్టుకున్నారన్న సమాచారం ఉన్న నేపథ్యంలోనే అక్కడి నుంచి కూడా అల్లుడు పరారైనటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో అసలు ఈ బంగారం కావచ్చు, వెండి, నగదు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే రోజువారీ కూలీ ఇంట్లో దాదాపు 1,50,00,000కి పైగా బంగారం, వెండి లభ్యం అవడంతో అసలు ఈ ఎవరైతే గురవమ్మ అల్లుడు ఎవరైతే ఉన్నారో అతను ఎవరికైనా పారిశ్రామికవేత్త కావచ్చు, ఒక బిగ్ షాట్కి ఒక బినామీగా ఉన్నాడా ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. అలాగనే రైస్ పుల్లింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి గురవమ్మ అల్లుడు గనక దొరికినట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ బంగారము, వెండికి సంబంధించినటువంటి వివరాలు అయితే మాత్రం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు గురవమ్మ అల్లుడు కోసం కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే గురవమ్మను కూడా మరింత ఏదైతే పూర్తి స్థాయిలో అసలు వాళ్ళ అల్లుడు ఏం చేసేవాడో, వాళ్ళ అల్లుడు ఎప్పుడు ఈ బంగారం కావచ్చు, అలాగనే వెండి కావచ్చు ఎప్పుడెప్పుడు తీసుకొచ్చాడు, అలాగనే ఇక్కడ దాచిపెట్టాలని చెప్పడంతో పాటు ఇంకేం చేసేవాడో, అలాగనే గురవమ్మకి అల్లుడు సమాచారం గురించి ఇంకేమైనా తెలుసా అన్న కోణంలో కూడా తెనాలి 3 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం ఒక రోజువారీ కూలీ ఇంట్లో దాదాపు 1,50,00,000కి పైగా విలువైనటువంటి బంగారం, వెండి దొరకటం అయితే మాత్రం గుంటూరు జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు.